ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఆదివారం ఉదయం పట్టణంలోని విష్ణు ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం అధ్యక్షతన ఆదివారం ఉదయం పట్టణంలోని విష్ణు ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ కావలి పట్టణ అధ్యక్షులు కుట్టుబైన బ్రహ్మానందం మాట్లాడుతూ అయోధ్య రామమందిరం బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న స్వచ్ఛంద అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం పట్టణంలోని విష్ణు ఆలయంలో దేవాలయం శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ నెల 22వ తారీఖున జరిగే అయోధ్య బాలరాముడు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ సందర్భంగా గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో భాగంగా మన ప్రాంతంలోని ఆలయాలను శుభ్రపరచుకొని 22వ తేదీ రోజు ఒక పండుగ వాతావరణంలో మలుచుకొని ఆ రోజు ప్రతి ఇంటిలోనూ మరియు దేవాలయాలలో దీప ప్రతిమలను వెలిగించి శ్రీరామ నామజపం చేయాల్సిందిగా ప్రజలను కోరడం జరుగుతుందన్నారు. గౌరవనీయులైనటువంటి మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అయోధ్యలో రామ మందిరం 22వ తేదీ 12 గంటల 20 నిమిషాలకి ప్రారంభమవుతుంది. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారతదేశంలోని అన్ని వర్గాలకు ఈ యొక్క మందిర క్షేత్ర విశేష స్వచ్ఛత అభియాన్లో పాల్గొనాలని వారు పిలుపిచ్చారు. దాంట్లో భాగంగా నిన్న మన రామచంద్రాపురం తాళపాలెం పంచాయతీ రామచంద్రాపురం విలేజ్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క విష్ణాలయం దేవస్థానం కావలి పట్టణంలోని విష్ణాలయం దేవస్థానంలో కూడా ఈ యొక్క స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మా యొక్క పట్టణ అధ్యక్షుడు బ్రహ్మానందం గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ గారు, తర్వాత మన అసెంబ్లీ కన్వీనర్ సివిసి సత్యంజీ ప్రసన్న గారు, అదేవిధంగా ఎస్సీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ వెంకటేశ్వర గారు, మన రమణారెడ్డి గారు లాయరు, అదేవిధంగా రాము, మనోజు, రాకేష్ అంతా కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనసుతో ప్రశాంతంగా దేవుడి మీద మేము మనసు పెట్టి కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉద్దేశం ఆధ్యాత్మికత కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలని, రాముడు ఏదైతే ఆచరించాడో ఆయన ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా ముందుకు నడవాలని, ఆయన ఇచ్చిన స్వరాజ్యం సుపరిపాలన ఏదైతే ఉందో దాన్ని మేము స్వచ్ఛతా అభియాన్లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఏదైతే ప్రధానమంత్రి గారు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గుడులన్నీ కూడా శుభ్రపరచాలి, అయోధ్యలో 22 ప్రాణ ప్రతిష్ఠ జరిగే సందర్భంగా అదేవిధంగా హిందూ బంధువులందరినీ కూడా ఈ యొక్క గుళ్ళో అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి భక్తితో వారి యొక్క సేవలో ఉండాలని అందరికీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా కావలి పట్టణంలో కృష్ణాలయంలో ఈరోజు
కందుకూరు సత్యనారాయణ గారు రాష్ట్ర సహకోశాధికారి, అదేవిధంగా పట్టణాధ్యక్షులు బ్రహ్మానందం గారు, సివిసి గారు, ప్రసన్న గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రమణారెడ్డి, చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊళ్ళందరూ కూడా టెంపుల్స్ రేపు అందరూ కూడా శుభ్రపరిచి పూజలు చేసి రేపు అయోధ్యలో జరుగుతున్నటువంటి ప్రాణ ప్రతిష్ఠ అందరూ తిలకించాలని ఆ యొక్క అయోధ్య రాముని దాదాపు 500 సంవత్సరాల ఆ యొక్క కట్టడాన్ని ఆ యొక్క అయోధ్యలో రాముని జన్మభూమిలో పోల్చడం జరిగింది. ఈరోజు నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున అందరు ఆలోచన తీసుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు రాముల వారి టెంపుల్ ఆయనే ఈరోజు రాముల వారే ఆయన ద్వారా ఈరోజు చేయించుకునే పరిస్థితి జరిగినటువంటి పరిస్థితి. గౌరవనీయులు రథసారథి అద్వానీ గారు ఏదైతే రథయాత్రలో ఆయన హిందువులందరూ కూడా ఏకం చేసి అయోధ్యలో టెంపుల్ ఉండాలని అనేక మంది భక్తులు ఆ రోజు వారి యొక్క త్యాగాలను చేశారు. అనేక మంది బలైపోవడం జరిగింది. ఆ ప్రాంతాల్లో లక్షలాది మంది చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారందరూ కూడా పైనుంచి తిలకిస్తున్నారు. మేమందరం కూడా ఈ యొక్క రామజన్మభూమిని మేమందరూ కూడా కిందుండి తిలకిస్తున్నాం, అంతే తేడా. అందువల్ల వారు కూడా ఆ పైనుండి ఆ దేవుడు వారి సన్నిధిలో బాగుండాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు రేపు ఉదయం 8 గంటల నుంచి బ్రిడ్జి సెంటర్లో యొక్క స్క్రీన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ స్క్రీన్లో ఆయన యొక్క ప్రతిష్ట ఏదైతే అయోధ్యలో రాముని జన్మభూమి ప్రతిష్ట రాముని యొక్క ప్రతిష్ట జరుగుతూ ఉందో ప్రాణ ప్రతిష్ట, ఆ కార్యక్రమం అందరూ కూడా తిలకించేదానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ కూడా రావచ్చు, చూడాలనుకున్న వాళ్ళు కూడా అందరూ అక్కడికి వచ్చి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మీరు అందరూ కూడా పాల్గొనాలని కోరుతూ ఈరోజు మన అయోధ్యలోని రామ్లల్లా విగ్రహం యొక్క ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా మన అందరం కూడా కావలి శ్రీ విష్ణాలయం మందిరంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎంతో సంతోషంగా ఉంది. 496 సంవత్సరాల వెనుక మన అయోధ్యలోని మన మందిరాన్ని విధ్వంసం చేశారు. మనం 496 సంవత్సరాల తర్వాత ఈరోజు అయోధ్యలో రామ్లల్లా ఈ మన మందిరాన్ని నిర్మించుకొని మన ఐక్యతగా ఉంటే మనం ఏదైనా సాధించగలము. ఆ రోజున ఐక్యత లేక మన మందిరాన్ని మనము పోగొట్టుకున్నాము. ఈరోజు ఐక్యతతోటి మనం మందిరాన్ని మనం నిర్మించుకున్నాము. ఆదర్శంగా రాముడి యొక్క ఆదర్శవంతమైన పరిపాలనను మనం ఆదర్శంగా తీసుకొని చక్కటి సుపరిపాలన అందించే విధంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా దీంట్లో ప్రధాన పాత్ర వహించి మన అయోధ్యలోని రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నందుకు మేమందరం కూడా ఎంతో సంతోషించి ఈ స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించాం. జై హింద్. రేపు అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తయ్యి రాముని ప్రతిష్ఠ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. బాలరాముని ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చాలా ఆనందంగా ఉంది. గతంలో భద్రాచలంలో రామదాస్ చేత రాముడి వారి గుడి నిర్మించినప్పుడు మనం అందరం లేము. ఈరోజు అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ ప్రదేశంలో మనం లేకపోయినా ఆ వాతావరణంలో మనం ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక దీపావళి పండుగలాగా జరుపుకోవాలని కోరుకుంటూ జై శ్రీరామ్. శ్రీరామ్. ఈరోజు భారతీయ జనతా పార్టీ కావలి పట్టణ శాఖ ఆధ్వర్యంలో కావలి విష్ణాలయం వద్ద ఈరోజు స్వచ్ఛత అభియాన్ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు రేపు 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం సందర్భంగా ముందుగా భారతదేశంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని శుద్ధి చేయమని మా యొక్క రాష్ట్ర పిలుపు మేరకు మేము ఈరోజు కావలి పట్టణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఉదయం నుంచి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు, జిల్లా నేతలు అందరం కూడా కలిసి కావలి విష్ణాలయంలో స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క దేవాలయాన్ని శుద్ధి చేయడం జరిగింది. అయితే మన కళ్ళ ముందు ఆ బాలరాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
మనం మళ్ళా ఈ జన్మలో మనం చూడటం అంటే మన అదృష్టంగా భావిస్తున్నాం. మేమందరం కూడా మొట్టమొదటి నుంచి అనేక రకాల రామశిలల కాడి నుంచి రామజ్యోతుల కాడి నుంచి ఆ రోజు నుంచే కలలు కంటున్నాం. కొన్ని 500 సంవత్సరాలకి ముందు జరిగిన ఈ యొక్క దుర్ఘటన ఈరోజు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏమి చెప్పారో అదే చేస్తాడు. మనం అన్ని రాజకీయ పార్టీలా కాదు, భారతీయ జనతా పార్టీ కానీ భారతీయ జనతా పార్టీలో ఉన్న ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ ఎవరైనా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూసేటట్లుగా ఆనాడు 370 ఆర్టికల్ తీసేస్తామని చెప్పాడు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ని రద్దు చేయడం జరిగింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేసి చూపిస్తామని చెప్పాడు. ఈరోజు మన కళ్ళ ముందు మనం చూస్తామన్నాం అందరం కూడా. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరిగింది. అలాగనే భారతీయ జనతా పార్టీ ఏదైతే చెప్పుద్దో అదే జరగద్ది. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆ బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని అక్కడికి రావద్దు, మీ దగ్గరకే మీరు టీవీల ద్వారా వీక్షించండి అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ప్రతిష్ట అయిపోయిన తర్వాత అందరం కూడా అయోధ్యకి వెళ్ళేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది కులాలకు అతీతంగా ఉన్న ప్రతి ఒక్కడు కూడా ఈ అయోధ్య రాముడు ప్రాణ ప్రతిష్టను చూడాలని చెప్పి తహతహలాడిపోతున్నారు. ఈ భవ్య మందిరాన్ని మనం అందరం కూడా రేపు 22వ తారీఖు రేపే కాబట్టి అందరం కూడా టీవీల దగ్గర ఉండి చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్ ల్యాబ్, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.